ఏపీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా నందమూరి కుటుంబ సభ్యులు హాట్ టాపిక్ గా ఉంటారు. వారు ఎవరి పక్షం నిలుస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో అదే ప్రశ్న వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు ఎటు నిలుస్తారని, వారు టీడీపీకి మద్దతు తెలుపుతారా లేదా అన్న విశ్లేషణలు సైతం ప్రారంభమయ్యాయి. ఇటువంటి తరుణంలో ఓ ఆసక్తికర పరిణామం వెలుగు చూసింది. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు ఎంత కఠినంగా మారిపోయారో తెలియజెప్పింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. రా కదిలిరా పేరుతో నిర్వహించిన సభకు చంద్రబాబుతో పాటు సీనియర్లు హాజరయ్యారు. ఇదే సభకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలొచ్చారు. తారక్ ఫ్లెక్సీలతో సందడి చేశారు. చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీనిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు వద్దంటూ సూచించారు. అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఆపై కొట్లాటకు దారితీసింది. ఓవైపు సభ జరుగుతుండగానే జూనియర్ ఎన్టీఆర్, టీడీపీ శ్రేణుల మధ్య గొడవ జరుగుతోంది. అయినా సరే చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు, వారించే ప్రయత్నం చేయలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు ఎంత కఠినంగా ఉన్నారో అర్థమవుతోంది. ఇదే విషయాన్ని అంబటి రాంబాబు ప్రస్తావించారు. ఆ కొట్లాటకు సంబంధించి వీడియోను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. చంద్రబాబుపై హాట్ కమెంట్స్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ కు జోహార్లు అర్పించడం, ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను అవమానించడం నారావారి పన్నాగం అంటూ మండిపడ్డారు. అంబటి రాంబాబు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ శ్రేణులు ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు.